అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు శుక్రవారం. ఎవరైతే ఈ కథను వింటారో వారికి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. యథార్థంగా జరిగిన అమ్మవారి కథను వింటే చాలు, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారు అనుగ్రహిస్తుంది. నిజానికి ఇది ఒక కథ కాదు, నిజంగా జరిగిన యథార్థ కథ. ఈరోజు మనం వింటున్నామంటే అది అమ్మవారి అనుగ్రహం వల్లే. ఇది మన పూర్వజన్మ సుకృతం. ఆ పవిత్ర కథను విందాం. అప్పట్లో గాజుల షాపుకు వెళ్ళి కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు, ఊరికి వచ్చి అమ్మేవారు. పూర్వం వెంకటాపురం అనే గ్రామంలో ఒక గాజుల వ్యాపారి ఉండేవారు. అతని పేరు దుర్గాదాసు. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజు ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. అతను ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. అతను ప్రతి స్త్రీని కూడా దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగా భావించేవాడు. దుర్గాదాసు ఒకరోజు గాజులు తీసుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పెట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్ళకు పసుపు, నుదుటన పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసుని పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాసు గాజుల్ని ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజుల్ని చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను, నీవు ఇప్పుడు గోపాలపురం వెళ్తున్నావు కదా, అక్కడ శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుగల ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మాదే. ఆ గాజుల డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. అంతేకాదు దుర్గాదాస్తో మళ్ళీ ఇలా చెప్పింది, మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకు అమ్మాయి లేదు అని అంటాడు. అప్పుడు మా దేవుడి గదిలో ఒక పాత కుంకుమ ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. దానికి మా నాన్నగారు కుదరదు అంటాడు. అయినా వదలకుండా గట్టిగా ఇవ్వాలి అను, కాసు తీసుకోకుండా అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్పింది. అప్పుడు దుర్గాదాసు సరేనని శివాలయం పక్కన ఉన్న పెద్ద అరుగుగల ఇంటికి వచ్చాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపించారు. దుర్గాదాసు ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను, మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది, నాకు త్వరగా డబ్బు ఇస్తే వెళ్తాను, ఇక ఊరంతా తిరిగి గాజులు వేయాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, చూడు నాయనా, నాకు అసలు ఆడసంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు దుర్గాదాసు శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాసు, అయ్యా, ఏవైనా గొడవలుంటే మీరు చూసుకోవాలి, చాలా లక్షణమైన అమ్మాయిని మీరు కాదనుకుంటున్నారా, మీరు అలాగే అంటారని ఆ అమ్మాయి చెప్పింది కూడా. నా డబ్బులు ఏవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చేసుకుంటాను అని అంటాడు దుర్గాదాసు. దానికి రామకృష్ణ పండితుడు, నాకు అసలు అమ్మాయిలే లేరు, ఎవరికో గాజులు వేసి నా దగ్గర డబ్బులు అడుగుతావేంటి అని దుర్గాదాసుతో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతుంది అని గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాసు, మీరు భలేవారు, ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతుర్ని కాదనుకుంటారా, అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో ఇలా కూడా చెప్పింది, మా నాన్న దగ్గర ఖచ్చితంగా నువ్వు డబ్బులు తీసుకో, ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోకుండా వెళ్లకు అని చెప్పింది. అంతేకాదు మీ పాత పూజా గదిలో కుంకుమభరణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది, ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాసు. అప్పుడు రామకృష్ణ పండితుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమభరణే లేనేలేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. దానికి దుర్గాదాసు, మీ అమ్మాయి చెప్పిందయ్యా, చూడవయ్యా అంటాడు. ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా దుర్గాదాసు మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమభరణ ఎక్కడ ఉందో చూడండి
అని రామకృష్ణ పండితుడితో అంటారు. ఈ తతంగం అంతా వింటున్న పండితుడి తల్లి ఇలా అంటుంది, చూడు నాయనా, పూజా మందిరంలో ఎక్కడో చిన్న పెట్టె ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా. ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమభరణ ఉండవచ్చు అంది. ఇక రామకృష్ణ పండితుడు కొద్దిసేపు వెతికాక ఒక చిన్న పెట్టె కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమభరణ బయటికి వస్తుంది. ఆ కుంకుమభరణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణ పండితుడు మనసులో ఇలా అనుకుంటాడు, అసలు ఇక్కడ కుంకుమభరణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు. నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నాకు తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రామకృష్ణ పండితుడు కుంకుమభరణలో చేయి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసుని బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమభరణలో చేయి పెడతాడు. మళ్ళీ ఇంకొక కాసు వస్తుంది. అలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణ పండితుడు ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు ఆ కాసుని తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమభరణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానేశారు అని చెప్పింది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజా మందిరం నుండి కాసులను తీసుకొని బయటికి వచ్చి, చూడు దుర్గాదాసు, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు కూడా చూపిస్తావా అని అడుగుతాడు. బంగారు కాసుతో బయటికి వచ్చిన రామకృష్ణ పండితుని చూసి ఊరంతా ఆశ్చర్యపోయాడు. అప్పుడు దుర్గాదాసు ఊరు వాళ్ళని మరియు రామకృష్ణ పండితుడి కుటుంబాన్ని చెరువు దగ్గరికి తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశానని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరు కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్టు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటికి వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు దుర్గాదాస్తో ఇలా అన్నారు, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరూ రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాసు, అమ్మా దుర్గమ్మ, వీళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి కనపడితే తప్ప ఎవరూ కూడా నా మాట నమ్మరు. ఊరి వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాడిని అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు చూసి దుర్గా దుర్గా దుర్గామాత అని గట్టిగా పిలుస్తూ ఏడుస్తాడు. అప్పుడు చెరువులో నుండి 2 చేతులు బయటికి వస్తాయి. 2 చేతులకి ఎరుపు, పసుపు రంగు గల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాసు ఆ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశం ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా ఆమెను రొక్కుతారు. అప్పుడు అందరూ ఇలా అనుకుంటారు, చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పటి నుంచి రామకృష్ణ పండితుడు వారి కుటుంబం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ప్రారంభించారు. ఆ కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులు అమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులు అమ్ముకునే వ్యాపారికి అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు చేయలేదు, కానీ ఎప్పుడూ దుర్గామాతని తలుచుకుంటూ ఉండేవాడు. అతను ప్రతి స్త్రీని దుర్గాదేవిగా భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికి అమ్మవారు ప్రత్యక్షంగా వారికి సాక్షాత్కరిస్తుంది. ఇక గాజుల వ్యాపారి అయిన దుర్గాదాసుని సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా అమ్మవారు దీవించారు. కాబట్టి యథార్థంగా జరిగిన ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరైతే వింటారో లేదో చెప్తారో వారి ఇంటికి దుర్గామాత నేరుగా వచ్చి వారి కష్టాలన్నీ తీర్చుతుంది. మీ ఇంట్లో కాసుల వర్షం కురిపిస్తుంది. జన్మల జన్మల పాపాలు, దరిద్రం ఈ రోజుతో పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. అలాగే ఈరోజు వినవలసిన మరొక కథ గురించి విందాం. ఈ కథను వినడం వల్ల అదృష్టం. పూర్వం శుంభాని శుంభులు అనే రాక్షసులు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టి అనేక వరాలు పొందారు. మహాబలవంతులైన రాక్షసులు దేవతలను ఓడించి స్వర్గాన్ని వారి చేతిలోకి తీసుకున్నారు.
శుంభుడు చిరకాలము స్వర్గలోకాన్ని పరిపాలిస్తుండగా రాజ్యాన్ని కోల్పోయిన దేవతలు గొప్ప దుఃఖం పొందారు. దేవతలు బృహస్పతిని ఇలా ప్రశ్నించారు: గురుదేవా, నీవు సర్వం తెలిసినవాడవు, మహామునివి, మా దుఃఖం పోవడానికి ఏదైనా ఉపాయం తెలపమని వేడుకున్నారు. దానికి బృహస్పతి: దేవతలారా, మహిషాసుర సంహారం తర్వాత దేవుణ్ణి స్తుతింపగా ఆమె ఆపదలు వచ్చినప్పుడు నన్ను స్మరించినచో మీ ఆపదలు తొలగుతాయని చెప్పింది. కాబట్టి మీరు ఇప్పుడు హిమాలయ పర్వతానికి వెళ్ళి శ్రీ చండికాదేవిని భక్తి శ్రద్ధలతో సేవించండి. ఇక దేవతలు బృహస్పతి మాటలు విని హిమాలయ పర్వతానికి వెళ్ళి తల్లిని ధ్యానించి స్తుతించారు. అంతటా ఆ దేవి శరీరం నుండి ఒక దివ్య తేజోరూపం వెలువడింది. ఆ దివ్య తేజోరూపం పార్వతీ శరీరం నుండి వెలువడింది. అందువల్ల ఆమెకు కాళిక అనే పేరు వచ్చింది. కాళికాదేవి నల్లని వర్ణంతో ఘోర రూపంతో భయంకరంగా ఉండెను. రాక్షసులకు భయాన్ని కలిగించే విధంగా భక్తుల కోరికలను నెరవేర్చుతూ కాలరాత్రి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అప్పుడు దేవి దేవతలతో ఇలా అంది: దేవతలారా, మీరు భయపడాల్సిన పని లేదు, విచారించాల్సిన పని అసలే లేదు. మీ శత్రువులు సంహరిస్తాను, మీ కార్యాన్ని తప్పక నెరవేరుస్తాను. మీ క్షేమం కోసం యుద్ధం చేసి శుంభాని శుంభుల్ని సంహరిస్తాను అని దేవతలతో తన మధుర కంఠంతో చెప్పింది. దానికి దేవతలు ఎంతో ఆనందం పొందారు. ఆ సమయంలో దేవి మధురకంఠాన్ని విన్న సేవకులు అయిన చుండాముండులను రాక్షసులు విన్నారు. వారి దేవి దగ్గరకు వచ్చి చూశారు. ఆమెను చూసి వారు ఆశ్చర్యం పొంది శుంభుని వద్దకు వెళ్ళి ఇలా చెప్పారు: రాజా, ఒక కామిని దివ్య సౌందర్యవతిగా కనిపించుచున్నది. ఆమె పవిత్ర హిమాలయం నుండి దిగి వచ్చింది. ఆమె సింహంపై కూర్చొని ఉంది. ఆమె మధురగానానికి పరవశులై మృగాలు కూడా ఆమె సమీపానికి వెళ్ళి నిల్చున్నాయి. ఆమె ఎవరి కూతురో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు. నీవు ఆమెను భార్యగా చేసుకుంటే చాలా మంచిది. ఆమె నీకు అన్ని విధాలుగా తగిన యువతి అని చెప్పగానే ఆ మాటలు విని శుంభుడు సమీపంలో ఉన్న సుగ్రీవుడితో ఇలా అన్నాడు: సుగ్రీవ, నీవు నాకు దూతగా వెళ్ళి ఆమెను నన్ను ప్రేమించినట్లు వ్యవహారం నడుపు అని చెప్పాడు. శుంభుడి మాటలు విన్న సుగ్రీవుడు దేవి ఉన్న చోటకి వెళ్ళాడు. అక్కడ సింహంపై కూర్చొని ఉన్న దేవితో ఇలా పలికాడు: సుందరి, శుంభుడు అనే రాక్షసరాజు చాలా అందగాడు. నీ అందచందాలు విని నన్ను దూతగా నీ వద్దకు పంపాడు. మా రాజు దేవతల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, మనుషుల వల్ల కానీ మరణించాడు. దేవతలను జయించాడు. కాబట్టి నీ అభిప్రాయం చెప్తే నేను వెళ్ళి మా రాజుతో చెప్తాను అన్నాడు. దానికి దేవి ఇలా పలికింది: దూత, శుంభుడు అనే రాక్షసరాజుని చూడటానికి నేను వచ్చాను. అయితే నా వివాహానికి ఒక నియమం ఉన్నది. చిన్నతనంలో చెలికత్తెలతో ఆడుకోవడం వల్ల నా శరీర బలబలాలు తెలుసుకున్నాను. కాబట్టి నన్ను యుద్ధంలో జయించిన వానినే నేను వివాహం చేసుకుంటానని చిన్నతనంలో ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి శుంభుని బలబలాలు చూసిన తర్వాతే వరిస్తాను. అంతేకాదు, శుంభుడు కానీ అతడు సోదరుడు కానీ నన్ను జయించి వివాహం చేసుకోవచ్చని తెలియచేసింది. దానికి దూత ఆచరించి పడి, అసలు నీవు ఏం మాట్లాడుతున్నావు? మా రాజు దేవతలను ఓడించాడు, నీవు ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. శుంభుడు 3 లోకాలకు యోధుడు. ఒకవేళ నీవు ఇప్పుడు అతని వద్దకు రాకపోతే అతను కోపించి సేవకులను పంపి బలాత్కారంగా నిన్ను తన వద్దకు రప్పించుకుంటాడు. ఆ సేవకులు నిన్ను జుట్టు పట్టుకొని లాక్కొని పోయి రాజు ముందు ఉంచుతారు. కాబట్టి నీవు రాజు వద్దకే వెంటనే రా అని అనగానే దానికి దేవి ఇలా పలికింది: అమాత్య, నీవు మిక్కిలి నేర్పరివి. నువ్వు ఎంత భయపెట్టినా నా చిన్నతనంలో చేసిన ప్రతిజ్ఞ విడవను. నీవు వెంటనే వెళ్ళి శుంభాని శుంభులకు చెప్పు. ఇద్దరిలో ఎవరు నన్ను ఓడిస్తారో వారినే నేను వివాహం చేసుకుంటాను. అసలు నేను ఇక్కడకు వచ్చిందే యుద్ధం కోసం. ఇప్పుడు నేను చెప్పే విధంగా నా మాటగా మీ రాజుతో చెప్పు. రాజా, నీవు సమర్థవంతంగా నాతో యుద్ధం చేయి. ఒకవేళ నా శూలం చూసి భయపడి యుద్ధం చేయనచో నీవు స్వర్గాన్ని, భూలోకాన్ని విడిచి పాతాళ లోకానికి వెళ్ళి నివసించు అని నా మాటగా వెళ్ళి మీ రాజుతో చెప్పు అని పలికింది. అంతట దూత శుంభుని వద్దకు వెళ్ళి నమస్కరించి జరిగిందంతా వివరించాడు.
ఇక శుంభుడు కోపంతో సోదరునితో ఇలా అన్నాడు, సోదరా, యుద్ధానికి ఒక స్త్రీ మీదకు నీవు గాని నేను గాని వెళ్ళడం జరగదు. ఆమెకు మన శక్తి అవసరం లేదు. ఆమె వద్దకు దుమరలోచనను సైన్యంతో పంపిదాం. ఆమెను ఓడించి దుమరలోచనుడు ఇక్కడకు ఆమెను తీసుకొని వస్తాడు అని చెప్పాడు. ఇక పక్కన ఉన్న దుమరలోచనుడితో ఇలా చెప్పాడు, నీవు వెంటనే సైన్యంతో వెళ్ళి ఆమెను జయించి ఇక్కడకు తీసుకురా. ఆమెకు సహాయంగా ఎవ్వరు వచ్చినా వారిని సంహరించి ఆమె పక్కన ఉన్న కాళికాదేవిని కూడా చంపి ఇక్కడికి తీసుకొనిరా. కానీ దేవిని మాత్రం చంపవద్దు. ఎలాగైనా ఆమెను ప్రాణాలతో మా వద్దకు తీసుకొనిరా అని పంపారు. ఇక ధూమలోచనుడు శ్రీదేవి దగ్గరకు వెళ్ళి అక్కడ అందమైన ఉద్యానవనంలో ఉన్న శ్రీదేవిని చూసి ఇలా అన్నాడు, దేవి, శుంభుడు నీ విరహంతో మిక్కిలి పరితపిస్తున్నాడు. స్త్రీతో యుద్ధం ఎందుకని నన్ను తీసుకురమ్మని పంపాడు అన్నాడు. ధూమలోచనుని మాటలు విని పక్కన ఉన్న కాళికాదేవి పకపకా నవ్వి గంభీరంగా ఇలా పలికింది, ఓరి మూర్ఖుడా, నీవు వదరబోదువు. నీ మాటలు విని నాతో యుద్ధం చేయి. శ్రీదేవి వారి అయిన తన బాణములతో నిన్ను శుంభాని సొమ్ముల్ని నీ సైన్యాన్ని హతమార్చి కానీ ఇంటికి వెళ్ళదు. వారికి మా దేవితో వివాహమా అని పకపక నవ్వింది. ఇక ధూమరలోచనుడు కన్నులు ఎర్ర చేసి దేవితో ఇలా అన్నాడు, నేను ఇప్పుడే నీ సింహాన్ని చంపి మా రాజు వద్దకు తీసుకొని పోతాను అనగానే కాళికాదేవి ఇలా పలికింది, ఓరి మూర్ఖుడా, మాటలు మాని నీ ఆయుధాలు ప్రయోగించు అంటుంది. ఇక ధూమలోచనుడు కాళికాదేవిపై బాణాల వర్షం కురిపించాడు. అంతటా ఆ బాణాలను పట్టుకొని సగానికి పైగా విరిసేసింది. కాళికాదేవి సైన్యాన్ని అంతటినీ ఓడించింది. ధూమలోచనుని చంపుతానని బెదిరించి దేవి దగ్గరకు తీసుకుపోగా దేవి అతన్ని భస్మం చేసింది. మిగిలిన సైనికులు భయపడి పారిపోయారు. ధూమలోచన మరణానికి సంతోషించి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఇక అంబిక భయంకరంగా శంఖనాదం చేసింది. ఆ భయంకర శంఖనాదం ఎవరిది అని శుంభులు అడగగా సైనికులు జరిగింది చెప్పారు. ఇక శుంభుడు తన తమ్ముణ్ణి పిలిచి ఇలా అన్నాడు, ధూమలోచనుడు మరణించాడు. సేనలు భయపడి పారిపోయి వచ్చారు. ఆమె గర్వంతో శంఖం పూరించింది అన్నాడు. దానికి తమ్ముడు ఇలా అన్నాడు, మనం ఇప్పుడు పారిపోవడం దాగి ఉండడం కానీ మంచిది కాదు. ఆమెతో యుద్ధం చేయడమే మంచిది. నేను వీర సైన్యంతో చండాములను ఇద్దరిని తీసుకొని వెళ్ళి సంహరిస్తాను. ఒకవేళ నేను మరణిస్తే మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించు అన్నాడు. అలా వారితో యుద్ధానికి వెళ్ళగా శ్రీ భద్రకాళి మహాభీకరంగా ఒంటెలను గుర్రాలను సైన్యాన్ని తన పన్నులతో కరకర నెమిలి వేసింది. ఇక దేవి కాళికాదేవితో నీవు త్వరగా దేవతల కార్యాన్ని పూర్తి చేయమని పలికింది. ఇక కాళికాదేవి చండాములను శుంభుని కత్తితో తలలో నరికింది. ఇక మిగిలిన వారు భయపడి శుంభుడు వద్దకు వచ్చి, రాజా, నీ సోదరుడు యుద్ధంలో మరణించాడు. అతని అనుచరుల్ని కాళికాదేవి నమిలి కొరికి వేసింది. నీవు వెంటనే పాతాళానికి వెళ్ళి ప్రాణాలు దక్కించుకో అని చెప్పారు. దానికి శుంభుడు, నా వారందరూ పోయాక నేను బ్రతికి ప్రయోజనమేముంది అనుకొని అప్పుడు శుంభుడు యుద్ధభూమికి వెళ్ళాడు. అప్పుడు దేవి కాళికాదేవితో ఇలా అన్నది, కాళిక, నీవే అతన్ని సంహరింపుము అనగానే వెంటనే కాళికాదేవి ఆమె గదతో సుందుడిపై భీకరంగా యుద్ధం చేసి కత్తితో అతని 2 చేతుల్ని నరికింది. ఇక చివరగా అతని తలను కూడా నరికింది. ఆ దృశ్యం ఎంతో భయంకరంగా ఉంది. ఇక దేవతలు ఎంతో సంతోషించారు. అప్పుడు గాలి చల్లగా వీచింది. నలుదిక్కులు నిర్మలంగా మారాయి. ఈ పవిత్ర కథను విన్నా, చదివినా, చెప్పినా శత్రుభయం, మృత్యుభయం తొలగి మోక్షం పొందుతారు. పరమభక్తులు అవుతారు. పరమ భాగవతులు అవుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ధనహీనులకు ధనం కలుగుతుంది. రోగులు ఆరోగ్యాన్ని పొందుతారు. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందుతారు. ఇక వరద ఉద్ధృతి పెరిగి కృష్ణమ్మ ముక్కుపుడక తాకితే కలియుగాంతం వస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పారు. అంటే ఎప్పుడైతే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపుడకం తాగితే కలియుగాంతం అవుతుందని అర్థం. అసలు కలియుగాంతం దగ్గర పడిందా? అందుకే ఈ విపత్తులు వస్తున్నాయా అని అందరూ చర్చించుకుంటున్నారు. అసలు దుర్గమ్మ తల్లి ముక్కుపుడకను కృష్ణానదికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి
చెప్పినట్లు కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడక తాగితే ఏం జరుగుతుందో వివరణ తెలుసుకుందాం. ఇది స్థల పురాణంలో ఉన్న వివరణ. మొట్టమొదటిసారి దుర్గమ్మ విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతం మొత్తం ఒక పెద్ద కొండలా ఉండేది. ఒకసారి చతుర్ముఖ బ్రహ్మ సహ్యాది పర్వతం మీద కూర్చొని శివుడు గురించి విష్ణువు గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడి తపస్సుకు మెచ్చి శివుడు ఉసిరి చెట్టు కింద, అలానే విష్ణువు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనం ఇచ్చారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు చెట్లు నది రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణానదిగా, ఇంకొక చెట్టు వేణీ నదిగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఈ రెండు నదులు ప్రవహిస్తూ సతారా అనే ప్రదేశములతో ఒకటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది. ఆ విధంగా కృష్ణవేణి నది ప్రవహిస్తూ వెళ్తుంటే ఆ నది ప్రవాహానికి దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డుగా వస్తుంది. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండని ఢీకొంది. అప్పుడు నీటి అలా ఒకటి వెళ్ళి దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకబోతుంది. అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ, ఇప్పుడు నీవు నా ముక్కు పుడకని తాకటానికి సమయం కాదు, ప్రళయం వస్తుంది, అప్పుడు మాత్రమే నీవు వచ్చి నా ముక్కు పుడక తాకాలి. ఇదే యుగాంతానికి సంకేతం. ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రం చేసుకొని నీవు ప్రవహించు అని అమ్మవారు కృష్ణవేణి నదికి చెప్తుంది. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి అమ్మవారు వెలిసిన కొండను తాకుతుంది. అప్పుడు ఆ కొండ 3 కొండలుగా విడిపోతుంది. అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న కొండ. ఇక రెండవది మంగళగిరి పానకాల నరసింహవారు వెలిసిన కొండ. ఇక మూడవది యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర కొండ. ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి, మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు, యనమల కుదురులో శివుడు. ఈ విధంగా దేవుళ్ళందరూ కలిసి మన విజయవాడలో వెలిశారు. ఎన్ని వరదలు వచ్చినా యుగాంతం జరిగే వరకు కృష్ణవేణి నది దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకదు. ఒకవేళ కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాగితే ప్రళయం రావడానికి అదే సంకేతం అవుతుంది. దుర్గమ్మ తల్లి మొదటిసారి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు చాలా ఉగ్రరూపంలో భయంకరంగా ఉండేవారు. అంతేకాదు సాయంత్రం 6 దాటితే అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతూ ఉండేవారు. అందుకే అప్పట్లో 6 దాటితే ప్రజలు ఇంట్లో నుండి బయటకు వచ్చేవారు కాదు. అప్పట్లో మాధవవర్మ అనే రాజు విజయవాడ నగరం పరిపాలిస్తూ ఉండేవారు. ఈయనకు అమ్మవారు అంటే చాలా భక్తి. ప్రజలందరూ అమ్మవారిని చూడడానికి భయపడుతుంటే మాధవవర్మ మాత్రం రోజు అమ్మవారి దగ్గరకు వెళ్ళి పూజలు చేస్తూ ఉండేవారు. మాధవవర్మకి ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదు. అందుకని ప్రతిరోజు దుర్గమ్మకు చేసే పూజలు తనకు సంతానం కలగాలని కోరుకునేవాడు. అలా ఒకరోజు మాధవవర్మ కోరిక నెరవేరింది. మాధవవర్మ భార్య ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. ఇదంతా ఆ దుర్గమ్మ తల్లి చేసిన సహాయమని మొట్టమొదటిసారి మాధవవర్మ దుర్గమ్మ తల్లికి ఒక గుడి కట్టించాడు. మాధవవర్మ తన కొడుకుని చాలా క్రమశిక్షణగా పెంచుతాడు. యువరాజుకు అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. ఒకరోజు యువరాజు తన గుర్రం సహాయంతో బయటకు వెళ్ళి ఇంద్రకీలాద్రి కొండం దగ్గర గుర్రం మీద సవారీ చేస్తూ ఉంటాడు. సమయం సాయంత్రం 6 గంటలు దాటింది. అమ్మవారు గ్రామ సంచారానికి వచ్చే సమయం అయిందని ప్రజలందరూ వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్తుంటారు. అలానే యువరాజు కూడా తన గుర్రంపై చాలా స్పీడ్గా ఇంటికి వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్నటువంటి ఒక చిన్న పిల్లవాడు యువరాజు రథం కింద పడి చనిపోతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ పిల్లవాడి తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని 2 చేతులతో తీసుకొని న్యాయం కోసం రాజు మాధవవర్మ దగ్గరకు వెళ్తుంది. అసలు విషయం తెలియని మాధవవర్మ తప్పు ఎవరు చేసినా వారిని వెతికి పట్టుకొని వారికి తగిన శిక్ష పడేలా చేస్తానని ఆ తల్లికి మాట ఇస్తాడు. చివరికి ఆ తప్పు చేసింది తన ఒక్కగానొక్క కొడుకేనని తెలిసి ఎంతో బాధపడతాడు. అయినా సరే తాను ఇచ్చిన మాట కోసం ఆ తల్లికి న్యాయం చేయడానికి తన మంత్రిని పిలిచి ఆ తప్పుకు శిక్ష ఏంటి అని అడుగుతాడు. మరణశిక్ష అని మంత్రి చెప్తాడు. తన సొంత కొడుకు అని కూడా చూడకుండా మాధవవర్మ తప్పు చేసిన తన కొడుకుని మరణశిక్ష వేయడానికి ఆజ్ఞాపిస్తాడు.
చేసేదేమీ లేక మరణశిక్ష విధిస్తారు. ఇంద్రకైలాద్రి కొండ దగ్గర ఎక్కడైతే ఆ పిల్లవాడు చనిపోయాడో సరిగ్గా అక్కడే ఆ యువరాజుకి మరణశిక్ష విధిస్తారు. అప్పుడు మాధవర్మ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని చూస్తూ తల్లి కొడుకును ఇచ్చినట్లే ఇచ్చి మరలా ఎందుకు తీసుకున్నావు అని బాధతో ఏడుస్తూ ఉంటాడు. కొండ మీద నుండి ఇదంతా చూస్తున్న దుర్గమ్మ తల్లి ఆకాశం నుండి బంగారు నాణ్యాలను కురిపిస్తుంది. ఆ బంగారు నాణ్యాలు చనిపోయిన ఇద్దరు పిల్లల శరీరంపై వచ్చి పడగానే వాళ్ళు మరలా బతుకుతారు. చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తాడు. మాధవవర్మ తన కొడుకు బ్రతికినందుకు ఆనందంతో ఏడుస్తాడు. ఆ రోజు జరిగిన సంఘటనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ రోజు అమ్మవారు ఆకాశం నుండి కనకవర్షం కురిపించారు కాబట్టి అప్పటి నుండి దుర్గమ్మ తల్లిని కనకదుర్గ అని పిలుస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అమ్మవారు మాత్రం ఉగ్ర రూపంలోనే ఉన్నారు. ప్రజలకు అమ్మవారు అంటే నమ్మకం భక్తి ఉన్నా కూడా అమ్మవారి రూపాన్ని చూడాలంటే భయంతో వణికిపోయేవారు. అప్పుడు ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారిని చూడడానికి ఆదిశంకరాచార్యుల వారు వచ్చారు. ఆయన అమ్మవారికి చాలా రకాల పూజలు జరిపించి అమ్మవారిని శాంతింపచేయడానికి శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠింపచేశారు. అప్పటి నుండి ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు శాంతించి దుర్గమ్మ తల్లిగా కనిపిస్తున్నారు. 1955లో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఇది. అసలే అర్ధరాత్రి, రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా ఉన్నాయి. అప్పుడు జరిగింది ఈ సంఘటన. ఇది నిజంగా జరిగిందని అప్పట్లో ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా ప్రచురించారు. మొదటిసారి ఈ కథను విన్నవారికి ఖచ్చితంగా ఒళ్ళు గగురు పడుస్తుంది. ఇంతకీ ఏంటి ఆ సంఘటన అనేది తెలుసుకుందాం. విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీగా కాయ కష్టం మీద బతుకుతూ పట్టకూటి కోసం రాత్రి అనక పగలు అనక రిక్షా తొక్కేవాడు. అతను కనకదుర్గమ్మ భక్తుడు. అది 1955 సంవత్సరం. సమయం సుమారు అర్ధరాత్రి దాటే ఉంటుంది. వెంకన్న రాత్రిపూట థియేటర్ దగ్గరకు వెళ్తే ఎవరినైనా రిక్షాలో దించొచ్చు కదా అనుకొని విజయవాడలో ఉండే మారుతి టాకీస్ దగ్గరికి వెళ్ళాడు. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలై ఆ థియేటర్లో ఆడుతుంది. ఇక ఆ థియేటర్ దగ్గర నుండి ఎర్రచీర నుదుటిన పెద్ద బెట్టు పెట్టుకున్న ఒక పెద్దావిడ వెంకన్న రిక్షా దగ్గరకు వచ్చింది. ఆ పెద్దావిడ వెంకన్నతో ఇలా అన్నది, నాయన ఇంద్రకీలాద్రి దగ్గరకు వస్తావా అని అడిగింది. ఇక రిక్షా వెంకన్న ఇలా అన్నాడు, వస్తాను, రిక్షా ఎక్కండి అని అన్నాడు. ఆమె వెంటనే రిక్షా ఎక్కింది. అసలే అర్ధరాత్రి, రోడ్డు మొత్తం చీకటిగా ఉంది. కృష్ణవేణి ప్రవహిస్తున్న సన్నని శబ్దం, రిక్షావాడు నడుపుతున్న చప్పుడు, ఎక్కడో అరుస్తున్న కుక్కల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ రోడ్డు రిక్షావాడితో ఆ పెద్దావిడ ఇలా అంటుంది, బాబు అర్ధరాత్రి అయ్యిందిగా, బాగా చీకటిగా ఉంది, రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. విజయవాడలో అర్ధరాత్రి దాడితే దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా, మరి నీకు భయం వేయడం లేదా అని అడిగింది. అందుకు సమాధానమిస్తూ రిక్షా వెంకన్న ఇలా అన్నాడు, అమ్మా, నేను నా కష్టం మీదే బ్రతికేవాడిని, ఎవరికీ ఎటువంటి అపాయం తలపెట్టని వాడిని. ఆ దుర్గమ్మ మా తల్లి, ఏ తప్పు చేయని బిడ్డకు తల్లి దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకు అంటుంది అని అన్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి రానే వచ్చింది. ఇక రిక్షా వెంకన్న ఇలా అన్నాడు, అమ్మా, మీరు మీ ఇంటికి వెళ్ళాలి అని అడిగాడు. వెంకన్న అలా అడిగిన వెనక నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె రిక్షాలో లేదు. అంతలోనే ఎక్కడికి వెళ్ళింది అనుకుని చుట్టూ తిరిగి చూడగా ఆమె ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ కనిపించింది. వెంటనే ఆమెను చూసి, అమ్మా, మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు అని కాస్త గట్టిగా వినపడేలా అరిచాడు. అప్పుడు ఆమె ఎలా అంటుంది, నీ తలపాగాలో పెట్టాను, చూసుకో నాయనా అంటుంది. దానికి వెంకన్న ఇలా అనుకున్నాడు, తలపాగాలో ఎలా పెట్టింది, నాకు ఎటువంటి స్పర్శ కూడా లేదే అని రిక్షా వెంకన్న తలపాగా విప్పి చూశాడు. అందులో 10 రూపాయల నోటు, ఒక బంగారు గాజు కనిపించింది. వెంటనే వెంకన్నకు అర్థమైంది, తన రిక్షా ఎక్కింది ఎవరో కాదు, అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ అని. ఆమెను వెంటనే చూడాలి అని మెట్ల వైపు చూశాడు. కానీ ఆమె అతని ముందే మాయమైంది.
దాంతో ఒక్కసారిగా అద్భుతాన్ని చూసిన ఆ రిక్షా వెంకన్నకు నోట మాట రాలేదు. ఆ క్షణంలో తెలియని తన్మయత్వానికి గురయ్యాడు. అతని కళ్ళు పెద్దవయ్యి అటు ఇటు చూస్తున్నాయి. అతని గుండె వేగంగా ఒక్కసారిగా పెరిగింది. ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణంలో గట్టిగా వెర్రిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. అటు ఇటు గెంతుతున్నాడు. ఆ కేకలకు చుట్టుపక్కల వారు పరుగు పరుగున అక్కడికి వచ్చి చేరుకున్నారు. అప్పటికే ఆ రిక్షావాడి ఆనందం ఆశ్చర్యాలకు అవధులు లేకుండా పోయాయి. అదే స్థితిలో వెర్రిగా కేకలు వేస్తూనే ఉన్నాడు. అక్కడ పోగైన జనాలు కాస్త కంగారు పడ్డారు. వెంకన్న కాస్త కుదుట పడ్డాక ఏం జరిగిందో అడిగారు. అమ్మవారు ఆ పేదవాడి రిక్షాలో వచ్చారు. అమ్మవారు నన్ను కరుణించింది అని అమ్మవారు ఇచ్చిన గాజు 10 రూపాయల నోటు వారికి చూపించగా ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు అమ్మవారిని స్మరించి కొండవైపు చూసి దండాలు పెట్టారు. వెంటనే ఈ విషయం ఊరంతా పాకిపోయింది. ఇదే విషయాన్ని ఆంధ్రకేసరి అనే పత్రికల్లో ఆ బంగారు గాజు ఫోటోతో సహా ప్రచురించారు. ఇది మాత్రమే కాదు, విజయవాడలో ఇలాంటి అద్భుత మహిమాలు జరిగాయి. విజయవాడలో అర్ధరాత్రి ప్రతిరోజు అమ్మవారు సంచరిస్తారు. ఇలా కొండ మీద నిద్రించే వారికి, అమ్మవారిని కొలిచేవారికి అమ్మవారి కాలి గజ్జల సప్పుడు వినిపించిందని ఎప్పటికీ చెప్తూనే ఉంటారు. నమ్మిన వారికి అమ్మవారు బంగారుగా నిలబడుతుంది. బిడ్డల్ని ఆ తల్లి ఎప్పుడు ఏ రూపంలో అనుగ్రహిస్తుందో ఎవరూ ఊహించలేరు.